హాయ్ గాయ్స్, నా పేరు రాహుల్. మీరు చూస్తున్నారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. గైస్, మన అందరికి తెలిసినట్లుగానే ఈ మంత్ 22 నుంచి అయితే ఐపీఎల్ అయితే స్టార్ట్ కాబోతుంది కదా ఫ్రెండ్స్. సో మీ అందరికీ తెలిసే ఉండొచ్చు ఈ పాటికి. సో ఇవాళ వీడియోలో మనం అన్ని టీమ్స్ ఒక బ్యాటింగ్ యూనిట్స్ని అయితే ర్యాంక్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఎవరి టీం బ్యాటింగ్ స్ట్రాంగ్ ఉంది, ఎవరిది కొంచెం వీక్ ఉంది, ఎవరిది కొంచెం బ్యాలెన్స్డ్గా ఉందని అయితే చూడబోతున్నాం ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఇంకా ముందే చెప్తున్నా ఫ్రెండ్స్, ఈ ర్యాంకింగ్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ని బేస్ చేసుకుని అయితే ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఆ బ్యాటింగ్ యూనిట్ ఎంత మంచి పర్ఫామ్ చేయగలుగుతుంది అనే దాన్ని బట్టే. సో నెంబర్ 10 వచ్చేటప్పటికి లక్నో సూపర్ జైంట్స్ ఫ్రెండ్స్. సో లాస్ట్ టైం అయితే ప్లే ఆఫ్స్కి అయితే చేరలేకపోయారు ఫ్రెండ్స్ లక్నో. సో వాళ్ళ బ్యాటింగ్ ఒక మెయిన్ ఇష్యూ అయితే ఉండిండే ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే అంత అగ్రెషన్ అయితే కనిపించలేదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లాస్ట్ టైం చూసుకున్నట్లయితే లక్నో బ్యాటింగ్లో. సో ఈసారి కొన్ని మార్పులు అయితే చేశారు ఫ్రెండ్స్. సో ముందుగా టాప్ ఆర్డర్ విషయానికి వస్తే మిచెల్ మార్ష్ మరియు ఎడెన్ మార్క్రమ్ అయితే ఓపెనింగ్ డూవో ఫ్రెండ్స్. సో ఇది నాట్ వన్ ఆఫ్ ది బెస్ట్ డూవో అని చెప్తా ఫ్రెండ్స్ నేను, ఓపెనింగ్ పేర్ మాత్రం చూసుకున్నట్లయితే ఈ సీజన్లో. ఎందుకంటే మిచెల్ మార్ష్ మరియు ఎడెన్ మార్క్రమ్ ఐపీఎల్లో పెద్దగా ప్రూవ్ చేసుకొని అయితే లేదు ఫ్రెండ్స్. సో టు బీ ఫేర్, సో ఇద్దరైతే ప్రూవ్ అయ్యే పాయింట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇద్దరికి. మరియు యాష్ బదూని కూడా టాప్ ఆర్డర్లో ఎలా ఆడతాడో చూడాలి ఫ్రెండ్స్. ఇప్పటివరకు ఎక్కువగా నెంబర్ 4 or 5లో ఆడాడు, కానీ ఈ సీజన్ టాప్ 3లో అయితే ఆడే అవకాశం అయితే ఉండొచ్చు ఫ్రెండ్స్. మరియు మిడిల్ ఆర్డర్ చూసుకున్నట్లయితే వాళ్ళు రిషబ్ పంత్ని 27 crores పెట్టి అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. సో క్యాప్టెన్సీ కూడా ఇచ్చారు. సో రిషబ్ పంత్ కూడా ఎలా ఆడతాడో చూడాలి ఫ్రెండ్స్ ఇక్కడ. మరియు డేవిడ్ మిల్లర్ని కూడా అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు ఆప్షన్లో. సో ఇది కూడా ఒక మంచి బయ్యే అని చెప్తారు ఫ్రెండ్స్. ప్రాబ్లం ఏంటంటే ఎకానా స్టేడియం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో వీళ్ళు కొంచెం స్ట్రోక్ మేకర్స్ కాబట్టి ఎలా ఆడతారు ఎకానా స్టేడియంలో అనేది కన్సర్న్ ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళ దగ్గర నికోలస్ పూరన్ కూడా ఉన్నారు ఫ్రెండ్స్. సో నికోలస్ పూరన్ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాటర్స్ ఫ్రెండ్స్ ఇన్ ద వరల్డ్ రైట్ నౌ అంటే క్రికెట్లో మాట్లాడుకున్నట్లయితే. కానీ ఎకానా స్టేడియం కాబట్టి వీళ్ళు ఎలా ఆడతారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఫ్రెండ్స్. సో నెంబర్ 9 వచ్చేటప్పటికి గుజరాత్ టైటన్స్ ఫ్రెండ్స్. సో గుజరాత్ టైటన్స్ అయితే సో ఫస్ట్ 2 సీజన్లో అయితే చాలా మంచిగా ఆడారు ఫ్రెండ్స్. కానీ లాస్ట్ టైం హార్దిక్ పాండ్యా లేకపోవడం వల్ల అయితే ప్లే ఆఫ్స్ కూడా చేరలేకపోయారు ఫ్రెండ్స్ లాస్ట్ సీజన్లో మాత్రం చూసుకున్నట్లయితే. సో వాళ్ళ బ్యాటింగ్ కూడా అంత ఏం పెద్ద సక్సెస్ అయితే కాలేదు ఫ్రెండ్స్ లాస్ట్ టైం చూసుకున్నట్లయితే. సో ఈ ఇయర్ అయితే వాళ్ళు జాస్ బట్లర్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్ టాప్ ఆర్డర్లో. ఎస్పెషల్లీ శుభ్మన్ గిల్తో పేరప్ చేయడానికి అట్ ది టాప్ ఆఫ్ ది ఆర్డర్ చాలా మంచి భయ అని చెప్తా ఫ్రెండ్స్ జాస్ బట్లర్. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్కి ఎంత కన్సిస్టెంట్గా ఆడాడో మనం అందరం చూసాం ఫ్రెండ్స్. మరియు శుభ్మన్ గిల్ కూడా మంచి ఫామ్లో అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇద్దరు ఒక డెడ్లీ ఓపెనింగ్ డూవో అయితే కావచ్చు ఫ్రెండ్స్ డెఫినెట్లీ అట్ ది టాప్ ఆఫ్ ది ఆర్డర్. నెంబర్ 3లో ఆడిన జాస్ బట్లర్ ఓకే ఫ్రెండ్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాయి సుదర్శన్ కూడా కొంచెం మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ సీజన్ మాత్రం చూసుకున్నట్లయితే ఒక డబుల్ సెంచరీ స్టాండ్ కూడా ఉంది ఇద్దరికి, సాయి సుదర్శన్ మరియు శుభ్మన్ గిల్కి లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే. సో కన్సర్న్ ఏంటంటే మిడిల్ ఆర్డర్ ఫ్రెండ్స్. సో మిడిల్ ఆర్డర్లో అయితే వాళ్ళకి షారుఖ్ ఖాన్ అయితే ఉన్నాడు ఫ్రెండ్స్. షారుఖ్ ఖాన్ అయితే కూడా తానైతే ప్రూవ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే డొమెస్టిక్లో చాలా హైలీ రేటెడ్, కానీ ఐపీఎల్లో వచ్చేసరికి మాత్రం పర్ఫార్మెన్సెస్ని కన్వర్ట్ చేయలేకపోతున్నాడు ఫ్రెండ్స్. మరియు గ్లెన్ ఫిలిప్స్ కూడా ఉన్నాడు ఫ్రెండ్స్ ఈసారి చూసుకున్నట్లయితే గుజరాత్ టైటన్స్లో. సో ఇది కూడా ఒక మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు తెలుసు చాలా ఎఫిషియెంట్ ప్లేయర్ అని. ఫిలిప్ చూసుకున్నట్లయితే మరియు మంచి పవర్ హిట్టర్ కూడా కాబట్టి సో డౌన్ ద ఆర్డర్ సో ఒక మంచి పిక్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరియు రాహుల్ తెవాటియా కూడా ఉన్నాడు ఫ్రెండ్స్ ఆబ్వియస్లీ. సో రాహుల్ తెవాటియా అయితే ఎప్పటి నుంచి అయితే మంచిగా ఆడుతున్నారు ఫ్రెండ్స్ గుజరాత్ టైటన్స్కి. కానీ డేవిడ్ మిల్లర్ లేని లోటు మాత్రం ఉంటుంది అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ ఇయర్ చూసుకున్నట్లయితే గుజరాత్ టైటన్స్లో. మరియు నెంబర్ 8 విషయానికి వస్తే పంజాబ్ కింగ్స్ ఫ్రెండ్స్. సో పంజాబ్ కింగ్స్ది ఎప్పుడు ప్రతి సీజన్ తర్వాత చాప్ అండ్ చేంజ్ చేస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. సో ఈసారి కూడా ఒక కొత్త బ్యాటింగ్ లైనప్తో అయితే వస్తున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మోస్ట్ చేంజెస్ అయితే జరిగినాయని చెప్పుకోవచ్చు పంజాబ్ దాంట్లో చూసుకున్నట్లయితే. సో అట్ ది టాప్ ఆఫ్ ది ఆర్డర్లో ప్రభ్సిమ్రన్ సింగ్ అయితే ఉంటాడు ఫ్రెండ్స్ యాజ్ ఎ వన్ ఓపెనర్గా. సో రిటైన్ చేసుకున్నారు ఆబ్వియస్లీ. సో కాబట్టి అన్ని మ్యాచెస్ ఆడతాడు మోస్ట్ లైక్లీ ప్రభ్సిమ్రన్ సింగ్. మరియు తనకి తోడు జాష్ ఇంగ్లీష్ని అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ ఆప్షన్లో. సో ఒక మంచి పిక్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ వీళ్ళిద్దరిది ఎలా కుదురుతుంది పేర్ అనేది చూడాలి ఫ్రెండ్స్ యాజ్ ఎ డూఓగా ఓపెనింగ్ ఆర్డర్ అట్ ది టాప్ ఆఫ్ ది ఆర్డర్లో. మరియు నెంబర్ 3లో ఒక బ్రిలియంట్ ప్లేయర్ ఇన్ శ్రేయస్ అయ్యర్ ఉన్నాడని చెప్పు ఫ్రెండ్స్. చాలా మంచి ఫామ్లో కూడా ఉన్నాడు శ్రేయస్ అయ్యర్. సో ఇద్దరు ఎక్స్ప్లోజివ్ ఓపెనర్స్ తర్వాత ఒక మంచి స్టేబుల్ బ్యాట్స్మెన్ ఉండడం ఒక మంచి స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పంజాబ్ కింగ్స్ ద్వారా. మరియు మిడిల్ ఆర్డర్లో చూసుకున్నట్లయితే వాళ్ళ ఫార్మర్ ప్లేయర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. సో అక్కడైతే మార్కస్ స్టోయినిస్ ఆబ్వియస్లీ తెలుసు మనకు. మార్కస్ స్టోయినిస్ ఇలాంటి డిస్ట్రక్టివ్ బ్యాటర్. సో కొంచెం టైం తీసుకుంటాడు కానీ. మరియు గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా ఉన్నాడు ఫ్రెండ్స్. సో వీళ్ళ దగ్గర సో గ్లెన్ మ్యాక్స్వెల్ని కూడా తక్కువ ధరకైతే తీసుకున్నారు ఆప్షన్లో. సో ఇద్దరు వాళ్ళ ఫార్మర్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి చాలా డెడ్లీ కావచ్చు ఫ్రెండ్స్ ఒకవేళ క్లిక్ అయితే మాత్రం. మరియు లాస్ట్
టైమ్ లాస్ట్ ఇయర్ సెన్సేషన్ శశాంక్ సింగ్ ఆల్రెడీ రిటైన్ చేసుకున్నారు ఫ్రెండ్స్. సో అతను కూడా అయితే మోస్ట్ లైక్లీ ఆడతాడు అన్ని మ్యాచెస్. సో శశాంక్ కూడా ఒక పెద్ద బూస్ట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ పంజాబ్ మిడిల్ ఆర్డర్కి. నెంబర్ 7 వచ్చేటప్పటికి మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రెండ్స్. సో చెన్నై అయితే వాళ్ళ హోమ్ గ్రౌండ్కి తగ్గట్లో ఒక మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో మోస్ట్లీ సిమిలరే ఉంది ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్కి పోలిస్తే. సో రుతురాజ్ గైక్వాడ్ ది క్యాప్టెన్ ఆబ్వియస్లీ ఉంటాడు ఫ్రెండ్స్. సో అట్ ది టాప్ ఆఫ్ ది ఆర్డర్లో. సో రుతురాజ్ గైక్వాడ్ ఎలాంటి మంచి కన్సిస్టెంట్ ప్లేయర్ మన అందరు తెలుసు ఫ్రెండ్స్. ఒకవేళ మంచి ఫామ్ ఉంటే ఈజీగా 500-600 రన్స్ సీజన్ అయితే కొట్టగలుగుతాడు ఫ్రెండ్స్. మరియు డెవన్ కాన్వే ఆడుతుండొచ్చు ఫ్రెండ్స్ మోస్ట్ లైక్లీ. సో ఛాంపియన్స్ ట్రోఫీలో తర్వాత మ్యాచ్లో అయితే ఆడలే, కానీ ఐపీఎల్లో మాత్రం ఆడతాడు అనుకుంటున్నా ఫ్రెండ్స్. రవీంద్ర కన్నా ముందు తనకు ఛాన్స్ ఇస్తారనుకుంటున్నా. మరియు రాహుల్ త్రిపాఠిని కూడా తీసుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళ ఆప్షన్లో. సో ఇదైతే ఒక మంచి బై అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే 2 క్లాస్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి అట్ ది టాప్ ఆఫ్ ది ఆర్డర్లో. సో ఒక అగ్రెసివ్ ప్లేయర్ ఉండడం నెంబర్ 3లో చాలా మంచి డిసిజన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే. మరియు మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే శివం దూబే ఉన్నాడు ఫ్రెండ్స్. శివం దూబే ఎలాంటి ప్లేయర్ మనకు అందరు తెలిసిందే ఫ్రెండ్స్. సో స్పిన్నర్స్ని అయితే ఆడుకుంటాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే. శివం దూబే అగైన్స్ స్పేస్ కూడా తన గేమ్ని అయితే ఇంప్రూవ్ అయితే చేసుకున్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ శివం దూబే కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే. మరియు శామ్ కరణ్ కూడా ఉంటాడు ఫ్రెండ్స్ వీళ్ళ మిడిల్ ఆర్డర్లో. సో శామ్ కరణ్ కూడా ఎక్స్ చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ మన అందరు తెలిసిందే. సో శామ్ కరణ్ కూడా ఒక విత్ ద బ్యాట్ మంచి కాంట్రిబ్యూషన్స్ అయితే ఇవ్వగలుగుతాడు ఫ్రెండ్స్. మరియు ఆబ్వియస్లీ రవీంద్ర జడేజా కూడా అయితే ఉన్నాడు ఫ్రెండ్స్ వీళ్ళకి. సో రవీంద్ర జడేజా ఎవరు డిపెండబుల్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో 2 రోల్స్ ఆడగలుగుతాడు, యాంకర్ రోల్ ఆడగలుగుతాడు మరియు యాజ్ అగ్రెసర్ కూడా అయితే ఆడగలుగుతాడు రవీంద్ర జడేజా ఇక్కడ చూసుకున్నట్లయితే. మరియు నెంబర్ 6 వచ్చేటప్పటికి ఆర్సీబీ ఫ్రెండ్స్. సో ఆర్సీబీ జస్ట్లో టాప్ 5 అయితే మిస్ అయింది ఫ్రెండ్స్. సో లాస్ట్ ఇయర్ ఎలాంటి మ్యాజికల్ కంబ్యాక్ చేసారో మనందరికి తెలిసిందే గైస్. సో డబుల్ హ్యాట్రిక్ కొట్టి మరీ ప్లే ఆఫ్స్కి అయితే రాగలిగారు వాళ్ళు చూసుకున్నట్లయితే. లాస్ట్ ఇయర్ ఆర్సీబీ మాత్రం ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళకి టాప్ ఆర్డర్లో ఎవరు డిపెండబుల్ విరాట్ కోహ్లీ అయితే ఉన్నాడు ఫ్రెండ్స్ మరొకసారి ఈసారి కూడా. సో యాజ్ ఓపెనర్గా ఆడబోతున్నాడు మరొకసారి విరాట్ కోహ్లీ కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే. సో క్యాప్టెన్సీ తీసుకుంటాడని అన్నారు ఫ్రెండ్స్, కానీ తీసుకోలేదు. సో బ్యాటర్గా అయితే ఆడతాడు. తనకి తోడు ఫిల్ సాల్ట్ని తీసుకున్నారు ఫ్రెండ్స్. ఇదైతే ఒక బ్రిలియంట్ మూవ్ అని చెప్తారు ఫ్రెండ్స్, ఎందుకంటే కోహ్లీ కొంచెం తను సెటిల్ అయ్యే వరకు అయితే ఆడుకోవచ్చు ఫ్రెండ్స్. సో కొంచెం నెమ్మదిగా ఫిల్ సాల్ట్ ఉండడం వల్ల. మరియు నెంబర్ 3లో వచ్చేటప్పటికి ది న్యూలీ అపాయింటెడ్ క్యాప్టెన్ రజత్ పటీదార్ అయితే ఉంటాడు ఫ్రెండ్స్. సో రజత్ పటీదార్ 2-3 సీజన్స్ నుంచి అయితే ఆర్సీబీకి ఆడుతున్నాడు. సో కైండ్ ఆఫ్ మంచిగా కన్సిస్టెంట్గానే ఆడుతున్నాడు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే. మరియు మిడిల్ ఆర్డర్లో చూసుకున్నట్లయితే వాళ్ళు లియామ్ లివింగ్స్టన్ అయితే పిక్ చేసుకున్నారు ఫ్రెండ్స్. సో ఇదైతే కైండ్ ఆఫ్ హిట్ అండ్ మిస్ పిక్ ఫ్రెండ్స్, ఎందుకంటే లియామ్ లివింగ్స్టన్ మంచి పవర్ హిటర్ అయినప్పటికీ కొంచెం కన్సిస్టెన్సీలా ల్యాకింగ్ ఫ్రెండ్స్. సో అదొకటి ఇంప్రూవ్ చేసుకుంటే చాలా డేంజరస్ ప్లేయర్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే. మరియు జితేష్ శర్మని తీసుకున్నారు ఫ్రెండ్స్ 11 crores పెట్టి అయితే వీళ్ళ ఆప్షన్లో. సో ఇది కూడా కైండ్ ఆఫ్ లేట్ అంతా మంచి ఫామ్లో అయితే లేడు ఫ్రెండ్స్ జితేష్ శర్మ తీసుకున్నట్లయితే. మరియు టిమ్ డేవిడ్ని కూడా అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళ ఆప్షన్లో. సో 2-3 నాట్ ఇన్ ఫామ్ ప్లేయర్స్ని అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్, కానీ చెప్పలేము కొత్త సీజన్లో ఎవరు ఎలాగైనా పర్ఫామ్ చేయగలుగుతారు కాబట్టి. నెంబర్ 5 వచ్చేటప్పటికి రాజస్థాన్ రాయల్స్ ఫ్రెండ్స్. సో రాజస్థాన్ రాయల్స్ అయితే చాలా మంది కీ ప్లేయర్స్ని అయితే వదిలేశారు ఫ్రెండ్స్ ఈ ఆప్షన్ కన్నా ముందు మనం చూసుకున్నట్లయితే. కానీ బ్యాటింగ్లో మోస్ట్ ఆఫ్ దర్ కీ మెంబర్స్ని అయితే రిటైన్ చేసుకోగలిగిన ఫ్రెండ్స్ ఎక్సెప్ట్ ఫర్ జాస్ బట్లర్ ఇక్కడ చూసుకున్నట్లయితే. సో అలాగైతే టాప్ ఆఫ్ ది ఆర్డర్లో ఎప్పటిలాగే యశస్వి జైస్వాల్ అంటారు ఫ్రెండ్స్. లాస్ట్ 1-2 సీజన్స్లో ఎంత మంచిగా ఆడుతున్నాడో మన అందరికీ తెలిసిందే గైస్. జైస్వాల్ చూసుకున్నట్లయితే ఐపీఎల్లో కావచ్చు, ఇంటర్నేషనల్ క్రికెట్లో కావచ్చు అద్భుతంగా ఆడుతున్నాడు ఫ్రెండ్స్. సో అతనికి తోడుగా జాస్ బట్లర్ బదులు సంజు శాంసన్ అయితే ఆడతాడు ఫ్రెండ్స్. సో సంజు శాంసన్ ఆబ్వియస్లీ యాజ్ ఓపెనర్గా అయితే తను ప్రమోట్ చేసుకోవచ్చు ఈ సీజన్, ఎందుకంటే ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా చాలా మంచిగా అయితే ఆడుతున్నాడు యాజ్ ఓపెనర్గా కాబట్టి. మరియు వీళ్ళు నెంబర్ 3లో నితీష్ రాణాని ఆడిపించచ్చు ఫ్రెండ్స్ మోస్ట్ లైక్లీ, ఎందుకంటే ఆప్షన్లో తీసుకున్నారు కాబట్టి. సో నితీష్ రాణా కూడా ఒక మంచి బై అని చెప్తారు ఫ్రెండ్స్. స్పిన్ బౌలింగ్ మంచిగా ఆడతాడు మరియు ఒక మంచి యాంకర్ ఇన్నింగ్స్ కూడా ఆడగలుగుతాడు ఫ్రెండ్స్, ప్లస్ కన్సిస్టెంట్ కూడా ఉంటాడు కాబట్టి. మరియు మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే సో వాళ్ళకి రియాన్ పరాగ్ ఉన్నాడు ఫ్రెండ్స్ ఈసారి కూడా. సో లాస్ట్ టైం ఎంత మంచిగా ఆడాడో మన అందరికీ తెలిసిందే కదా. రియాన్ పరాగ్ తన దగ్గర ఉన్న టాలెంట్ని ఫైనలీ లాస్ట్ సీజన్ అయితే పూర్తిగా అయితే ఫుల్ డిస్ప్లేలు అయితే పెట్టాడని చెప్పుకోవచ్చు మనం. సో తనకి తోడు మరి ధ్రువ్ జురేల్ కూడా ఉంటాడు ఫ్రెండ్స్. సో ధ్రువ్ జురేల్ని కూడా అయితే వీళ్ళైతే రిటైన్ చేసుకున్నారు ఆప్షన్ కన్నా ముందు మనకు అందరికి తెలిసిందే. సో ధ్రువ్ జురేల్ కూడా ఎంత మేరకు రాణిస్తాడనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈసారి చూసుకున్నట్లయితే. మరియు వాళ్ళు షిమ్రాన్ ఎట్మైర్ని కూడా రిటైన్ చేసుకున్నారు ఫ్రెండ్స్. ఇదైతే చాలా పెద్ద హై ప్రెషర్ ఉండొచ్చు ఫ్రెండ్స్ షిమ్రాన్ ఎట్మైర్ మీద, ఎందుకంటే బట్లర్ని కాదని ఎట్మైర్ని రిటైన్ చేసుకున్నారు. సో ఏ మేరకు పర్ఫామ్ చేస్తాడని చూడాల్సిన అంశం ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం.
మరియు నెంబర్ 4 వచ్చేటప్పటికి ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రెండ్స్. సో ఢిల్లీ క్యాపిటల్స్ అయితే లాస్ట్ టైం ప్లే ఆఫ్స్కి అయితే క్వాలిఫై అయితే కాలేకపోయారు ఫ్రెండ్స్. సో ఈ సీజన్ అయితే చాలా ఇంప్రూవ్డ్ టీమ్తో అయితే వస్తున్నారు ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి అయితే టార్గెట్ అయితే ఖచ్చితంగా అయితే చేస్తారని చెప్పుకోవచ్చు ఢిల్లీ క్యాపిటల్స్ చూసుకున్నట్లయితే. ఎస్పెషల్లీ బ్యాటింగ్లో చాలా ఇంప్రూవ్మెంట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో వాళ్ళు జేక్ ఫ్రేజర్ మెగ్గార్క్ని అయితే బైబ్యాక్ చేయగలిగారు ఫ్రెండ్స్. సో చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే లాస్ట్ టైం జేక్ ఫ్రేజర్ వచ్చిన తర్వాతనే ఢిల్లీకి కైండ్ ఆఫ్ స్లైట్ బూస్ట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ బ్యాటింగ్లో చూసుకున్నట్లయితే. మరియు తనకు తోడు ఫ్యాఫ్ డు ప్లెసిస్ లాంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ని కూడా అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. సో ఇది కూడా ఒక మంచి బై అని చెప్పుకోవచ్చు ఢిల్లీ బ్యాటింగ్కి చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ. మరియు నెంబర్ 3లో కేఎల్ రాహుల్ లాంటి ఒక క్వాలిటీ ప్లేయర్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్. సో కేఎల్ రాహుల్ ఎలాంటి ఫామ్లో ఉండడం మన అందరికీ తెలిసిందే గైస్ ఛాంపియన్స్ ట్రోఫీలో. సో కేఎల్ రాహుల్ ఉండడం నెంబర్ 3లో చాలా క్రూషియల్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఢిల్లీకి ఇక్కడ చూసుకున్నట్లయితే. మరియు మిడిల్ ఆర్డర్లో చూసుకున్నట్లయితే వాళ్ళకి ఆబ్వియస్లీ ట్రిస్టన్ స్టబ్స్ ఉన్నాడు ఫ్రెండ్స్. సో ట్రిస్టన్ స్టబ్స్ లాస్ట్ టైం చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్. సో అదే నమ్మకం మీద అయితే రిటైన్ అయితే చేసుకున్నారు ఈ సీజన్కి ముందు. సో ఎలా పర్ఫామ్ చేసాడు అనేది చూడాలి ఫ్రెండ్స్. మరియు లాస్ట్ ఇయర్ సెన్సేషన్ అశోక్ శర్మను కూడా అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. సో డౌన్ ది ఆర్డర్ నెంబర్ 6 ల్యాండింగ్కే. సో ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఒక మంచి పిక్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఢిల్లీ బ్యాటింగ్ ఎస్పెషల్లీ. మరియు నెంబర్ 7లో ఆబ్వియస్లీ ఢిల్లీ న్యూలీ అపాయింటెడ్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఆడతాడు ఫ్రెండ్స్. అక్షర్ పటేల్ తన బ్యాటింగ్ ఎంత ఇంప్రూవ్ చేసుకున్నాడో మన అందరికీ తెలిసిందే గైస్ రీసెంట్ టైమ్స్లో. సో ఒక చాలా ఇంపార్టెంట్ పొజిషన్లో అయితే ఆడబోతున్నాడు ఫ్రెండ్స్ ఈ సీజన్లో చూసుకున్నట్లయితే అక్షర్ పటేల్. నెంబర్ 3 వచ్చేటప్పటికి కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రెండ్స్. అది డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్ అయితే నెంబర్ 3లో ఉన్న ఫ్రెండ్స్ బ్యాటింగ్ ఆర్డర్ విషయానికి వస్తే. సో వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లాస్ట్ టైం వాళ్ళైతే ట్రాఫీ ఎత్తనికే వాళ్ళ బ్యాటింగ్ చాలా మంచిగా క్లిక్ అయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఎస్పెషల్లీ వాళ్ళ ఓపెనర్స్. సో ఈసారి వాళ్ళకి ఫిల్స్ ఆర్డర్ లేకపోయినా అట్లా అంటే ఇంకొక క్వాలిటీ ప్లేయర్ డికాక్ ఉన్నాడు ఫ్రెండ్స్. సో క్వింటన్ డికాక్ అయితే ఆడొచ్చు మోస్ట్ లైక్లీ ఫస్ట్ చాయిస్ కీపర్గా మరియు ఓపెనర్గా. మరియు డికాక్కి తోడు సునీల్ నారాయణ కూడా ఉన్నారు ఫ్రెండ్స్. సో సునీల్ నారాయణ లాస్ట్ టైం పర్ఫామ్ చేసినట్లు ఈసారి పర్ఫామ్ చేయాలని కోరుకుంటారు ఫ్రెండ్స్ ఎస్పెషల్లీ కేకేఆర్. ఎందుకంటే చాలా వర్సిటిలిటీ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఒకవేళ క్లిక్ అయితే బ్యాటర్గా సునీల్ నారాయణ్. మరియు అజింక్య రహానే ది న్యూలీ అపాయింటెడ్ కేకేఆర్ క్యాప్టెన్ అయితే నెంబర్ 3లో ఆడొచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ నారాయణ్ ఫెయిల్ అయితే అప్పుడు యాజ్ ఓపెనర్గా అయితే ప్రమోట్ కావచ్చు ఫ్రెండ్స్. సో రహానే కూడా ఒక మంచి బై అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే కేకేఆర్కి. మిడిల్ ఆర్డర్లో చూసుకున్నట్లయితే వాళ్ళ మోస్ట్ ఎక్స్పెన్సివ్ బై వెంకటేష్ అయ్యర్ అయితే ఆడతాడు ఫ్రెండ్స్. సో వెంకటేష్ అయ్యర్ లాస్ట్ 2 సీజన్స్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం కేకేఆర్కి ఎస్పెషల్లీ నాకౌట్ మ్యాచెస్లో చూసుకున్నట్లయితే. మరియు రింకు సింగ్ కూడా అయితే ఆడతాడు ఫ్రెండ్స్ మిడిల్ ఆర్డర్లో ఇక్కడ చూసుకున్నట్లయితే. సో రింకు కూడా ఒక లాస్ట్ టైం అంత మేరకు రాణించలేకపోయినా చాలా మంచి బ్యాటర్ అని మనకు అందరికీ తెలిసిందే గైస్. మరియు ఆండ్రే రసెల్ కూడా ఉన్నాడు ఫ్రెండ్స్. సో రసెల్ అయితే కూడా రిటైన్ అయితే చేసుకున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో లాస్ట్ సీజన్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడో విత్ ద బ్యాట్ మరియు విత్ ద బాల్ మనకు అందరికి తెలిసిందే గైస్ ఆండ్రే రసెల్. మరియు ఇంకొక యంగ్ కైండ్ ఆఫ్ సెన్సేషన్ రమన్దీప్ సింగ్ కూడా ఉన్నాడు ఫ్రెండ్స్ వీళ్ళ మిడిల్ ఆర్డర్లో. సో ఒక పవర్ ప్యాక్డ్ మిడిల్ ఆర్డర్ ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ కేకేఆర్కి మాత్రం ఇక్కడ చూసుకున్నట్లయితే. నెంబర్ 2 వచ్చేటప్పటికి ముంబై ఇండియన్స్ ఫ్రెండ్స్. సో ముంబై ఇండియన్స్ అయితే లాస్ట్ టైం లాస్ట్ అయితే ఫినిష్ అయితే చేశారు. సో చాలా హై ఎక్స్పెక్టేషన్స్ మధ్యలో అయితే ఫ్లాప్ అయితే అయ్యారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లాస్ట్ సీజన్. కానీ ఈ ఇయర్ ఎక్కువ ఇది ఎనర్జీతో అయితే వస్తారని చెప్పుకోవచ్చు డెఫినెట్లీ ఇక్కడ చూసుకున్నట్లయితే. వాళ్ళకైతే టాప్ ఆర్డర్లో ఆబ్వియస్లీ రోహిత్ శర్మ అయితే ఆడతాడు ఫ్రెండ్స్ ముంబై ఇండియన్స్కి ఇక్కడ చూసుకున్నట్లయితే. సో లాస్ట్ ఇయర్ కొంచెం మంచి ఫామ్ అయితే చూపించాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ రోహిత్ శర్మ. సో ఈ ఇయర్ కూడా అదే కంటిన్యూ చేయాలని కోరుకుంటారు. సో అతనికి తోడు పార్ట్నర్ మోస్ట్ లైక్లీ విల్ జాక్స్ కావచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే లాస్ట్ టైం కొన్ని స్పార్క్స్ అయితే మంచిగా అయితే చూపించాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఆర్సీబీకి ఆడుతూ. సో అతనే పార్ట్నర్ ఇన్ క్రైమ్ అని చెప్పుకోవచ్చు రోహిత్ శర్మకి ఈ సీజన్. మరియు సూర్యకుమార్ యాదవ్ అయితే మోస్ట్ లైక్లీ నెంబర్ 3లో ఆడుతున్నారు ఫ్రెండ్స్. ఆఫ్ లేట్గా అంత ఫామ్ అంత మంచిగా లేకపోయినా వెరీ డేంజరస్ బ్యాటర్ ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ. సో సూర్యకుమార్ అయితే నెంబర్ 3లో ఆడతాడు. మరియు మిడిల్ ఆర్డర్లో వేసుకున్నట్లయితే ది యంగ్ సెన్సేషన్ తిలక్ వర్మ అయితే ఆడతాడు ఫ్రెండ్స్ నెంబర్ 4లో మోస్ట్ లైక్లీ. తిలక్ వర్మ చాలా మంచి కండిషనల్ బ్యాటర్ అని చెప్పుకోవచ్చు. కండిషన్స్ తగ్గట్లు ఆడతాడు మంచిగా. మరియు హార్దిక్ పాండ్యా కూడా అయితే ఉన్నాడు ఫ్రెండ్స్ మిడిల్ ఆర్డర్లో ఇక్కడ చూసుకున్నట్లయితే. సో విత్ ద బ్యాట్ విత్ ద బాల్ రెండింటితోనైతే కాంట్రిబ్యూట్ అయితే చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ హార్దిక్ పాండ్యా మాత్రం ఇక్కడ చూసుకున్నట్లయితే. మరియు వాళ్ళకి మిచ్ శాంట్నర్ కూడా అయితే ఉన్నారు ఫ్రెండ్స్ డౌన్ ది ఆర్డర్లో మంచిగా కాంట్రిబ్యూషన్ అయితే ఇవ్వడానికి విత్ ద బ్యాట్. సో నాట్ ఓన్లీ విత్ ద బాల్ సో విత్ ద బ్యాట్ కూడా అయితే శాంట్నర్ చాలా ఎఫిషియెంట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇక్కడే చూసుకున్నట్లయితే ముంబై ఇండియన్స్కి.
మరి నెంబర్ 1 చూసుకున్నట్లయితే ఆబ్వియస్లీ లాస్ట్ ఇయర్ రన్నర్ అప్ సన్ రైజర్స్ హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ది స్ట్రాంగెస్ట్ అండ్ మోస్ట్ ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ లైనప్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ సీజన్ మాత్రం చూసుకున్నట్లయితే అన్డౌటబుల్లీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో వెరీ స్ట్రాంగ్ టాప్ అండ్ మిడిల్ ఆర్డర్స్ అయితే ఉన్న టీం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సన్ రైజర్స్ హైదరాబాద్ చూసుకున్నట్లయితే అట్ ది టాప్ ఆబ్వియస్లీ ది నెంబర్ 1 ర్యాంక్ T20I బ్యాటర్ ట్రావిస్ హెడ్ అయితే ఉన్నాడు ఫ్రెండ్స్. సో ట్రావిస్ హెడ్ ఎంత డేంజరస్ బ్యాటర్ మన అందరికీ తెలిసిందే కదా. సో ఇండియన్ ఫ్యాన్స్ కన్నా మంచిగా ఎవరికి తెలియదు. మరియు తనకి తోడు నెంబర్ 2 బ్యాటర్ అభిషేక్ శర్మ కూడా అయితే ఉన్నాడు ఫ్రెండ్స్. సో వరల్డ్ T20 ర్యాంకింగ్స్లో నెంబర్ 2 ఉన్నాడు. సో వీళ్ళిద్దరు లాస్ట్ టైం ఎలాంటి హంగామా చేశారో మన అందరికీ తెలిసిందే కదా. సో ఇద్దరైతే బౌలర్స్ని ఆడుకున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ టైం చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ పవర్ ప్లేలో ఇద్దరు. సో ఈసారి కూడా ఒక పెద్ద సీజన్ ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మ మరియు ఇషాన్ కిషన్ని కూడా తీసుకున్నారు ఫ్రెండ్స్ ఈసారి, ఇంకా ఎక్స్ప్లోజివ్ పవర్ యాడ్ చేయనికే. సో ఒకవేళ తొందరగా వికెట్స్ పడితే సో కొంచెం యాంకర్ ఇన్నింగ్స్ కూడా ఆడగలుగుతాడు కాబట్టి. మరియు నితీష్ కుమార్ రెడ్డి కూడా సో ఆఫ్ లేట్ ఇంజురీ నుంచి అయితే రికవర్ అయితే వస్తున్నాడు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ టోర్నమెంట్కి. సో కొంచెం రస్టీగా ఉండొచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ 2 మ్యాచెస్లో, కానీ తర్వాత అయితే ఫామ్ అందుకోవచ్చు ఫ్రెండ్స్. మరియు హెన్రిక్ క్లాసెన్ కూడా ఉంటాడు ఫ్రెండ్స్ ఆబ్వియస్లీ మిడిల్ ఆర్డర్లో ఇక్కడ చూసుకున్నట్లయితే. సో హెన్రిక్ క్లాసెన్ కూడా లాస్ట్ టైం ఎలా ఆడాడో మన అందరికీ తెలిసిందే గైస్. వన్ ఆఫ్ ది మోస్ట్ డిస్ట్రక్టివ్ T20I బ్యాటర్స్ అని చెప్పుకోవచ్చు ఇన్ ద వరల్డ్ రైట్ నౌ. సో చాలా మంచి బ్యాటర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మిడిల్ ఆర్డర్లో సన్ రైజర్స్ చూసుకున్నట్లయితే. మరియు నెంబర్ 6లో ఆడడానికి వాళ్ళు అభినవ్ మనోహర్ని అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ ఆప్షన్లో. సో అభినవ్ మనోహర్కి అయితే ఇప్పటివరకు ఎక్కువ ఛాన్సెస్ అయితే రాలేదు ఫ్రెండ్స్ ఐపీఎల్లో, కానీ చాలా మంచి ప్లేయర్ ఫ్రెండ్స్ ఇన్ ద డొమెస్టిక్ సర్క్యూట్స్ మనం చూసుకున్నట్లయితే. మరియు నెంబర్ 7 వచ్చేటప్పటికి కొంచెం ట్రికీ ఫ్రెండ్స్. సో వాళ్ళు అనికేత్ వర్మ ఆడిపిస్తారా వియాన్ మోల్డర్ని ఆడిపిస్తారని తెలియదు ఫ్రెండ్స్, కానీ ఇద్దరు మంచి ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ డౌన్ ది ఆర్డర్లో. సో అనికేత్ వర్మ ఆడిపించినా మంచిగా ఉంటుంది, లేకుంటే వియాన్ మోల్డర్ని ఆడిపించినా బాగుంటుంది ఫ్రెండ్స్. వియాన్ మోల్డర్ని ఆడిపిస్తే కొంచెం బౌలింగ్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి మేబీ ఇది మోల్డర్కి అయితే ఇవ్వచ్చు ఫ్రెండ్స్ ఆపర్చునిటీ, చెప్పలేము ఎవరికైనా ఇవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్ నా ర్యాంకింగ్స్ ఈ ఆల్ టీమ్స్ బ్యాటింగ్ యూనిట్స్ ర్యాంకింగ్ అయితే. సో మీరేమనుకుంటారు కింద కామెంట్స్లో తెలియజేయండి ఎవరి బ్యాటింగ్ మోస్ట్ స్ట్రాంగ్ ఉందో, ఎవరిది మోస్ట్ వీక్ ఉందో. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.